టీము పార్టీ తరఫున సర్వేలు నడుస్తూ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి, ప్రజలలో ఉండాలా నిరంతరం. మళ్ళీ నేను చెప్తున్నా, ప్రజల్లో మీరు గెలిచే సత్తా ఉంటే కనుక మీకు రేవంత్ అన్ననే, దీపాదాస్ మున్షి గారే, మహేష్ కుమార్ గౌడ్ అన్ననే డైరెక్ట్గా మీకు ఇంటికి టికెట్ పంపిస్తారు. మనం ప్రజలలో గెలిచే సత్తాని తెచ్చుకోవాలి, ప్రజలల్లో నిలబడాలి, ప్రజల కోసం పోరాడాలి, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి, కష్టంలో సుఖంలో భాగం కావాలి. ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉండండి. కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించండి. స్థానిక సంస్థల ఎలక్షన్ల విజయం మనదే. ఎవ్వరు కూడా మీరు అనుమానం పెట్టుకోవాల్సింది అవసరమే లేదు. నిరంతరం కూడా పార్టీ నుంచి ఇక్కడ సెంట్రల్ కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్ని కోఆర్డినేషన్ చేస్తాం. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని గెలిపించుకుందాం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వ్యక్తిని గెలిపించుకుందామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందరం కూడా ఒక్క తాటి మీద ఉండి ఎటువంటి భేషజాలు లేకుండా, ఎటువంటి గొప్పలకు పోకుండా మనం పార్టీని బలోపేతం చేయాలా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. అందరినీ కలుపుకోపోవాలా, అందరూ మనోళ్ళే అనాలా, అందరినీ నిరంతరం కూడా మన వైపుకు తిప్పుకోవాలా. ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి, ప్రజల్లో బలమున్నటువంటి నాయకులందరినీ కూడా మనం హక్కున చేర్చుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఉన్నారు, నాయకులందరూ కూడా నేను విజ్ఞాపన చేస్తా ఉన్నా. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఫంక్షన్ హాల్ చెప్తాం. ఫిబ్రవరి 11వ తారీఖు నాడు మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ అభ్యర్థి పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం పోటీ చేస్తున్నటువంటి అధికారిక క్యాండిడేట్, మన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అధికారిక క్యాండిడేట్ నరేందర్ రెడ్డి గారు ఫిబ్రవరి 11వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకి ఆదిలాబాద్లో, ఇంకా ఫంక్షన్ హాల్ డిసైడ్ కాలేదు, మీకు చెప్తాం. అందరు కూడా రండి ఆ మీటింగ్కి. సీతక్క గారు కూడా వస్తారు, అలాగే నరేందర్ రెడ్డి గారు కూడా వస్తారు. మీ అందరి ఆశీర్వాదం కోరుతారు, శ్రేణులకి దిశానిర్దేశం చేస్తారు. ఇది ఒక మీటింగు. అట్లనే మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి వర్గాలు లేవు. మనదందరిది ఒకటే వర్గం, రాహుల్ గాంధీ గారి వర్గం. కాంగ్రెస్ పార్టీ మనదందరిది ఒకటే, రాహుల్ గాంధీ గారి వర్గమే మన వర్గం, సోనియా గాంధీ గారి వర్గమే మన వర్గం. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవు, వర్గాలు లేవు, ఏమి అందరూ మనోళ్ళే. మీరు ఎవరైనా కానీ కంది శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అందరినీ కలుపుకుపోయేటువంటి వ్యక్తి, అందరినీ గుండెలో పెట్టుకునేటువంటి వ్యక్తి. నాకు కాంగ్రెస్ పార్టీ పటిష్టత, కాంగ్రెస్ పార్టీని గ్రామాన బూత్ స్థాయిలో పటిష్టం చేయడం తప్ప నాకు ఇంకో కోరిక లేదు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కాపాడి, కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పోరాటం చేసి అసెంబ్లీ ఎలక్షన్లు, లోక్సభ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. అందుకే నిరంతరం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలే. ప్రాణ సమానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నేను నిరంతరం కలుపుకొని పోదాం, నిరంతరం వాళ్ళని కాపాడుకుంటాం. బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరి వివరాలు నా దగ్గర ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్లు ఎవరు పనిచేసారు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉండగా ఎందరూ బ్రహ్మాండంగా పనిచేసారు, కొంతమంది ఎంతో మంచి పనిచేసారు, పార్లమెంట్ ఎలక్షన్లో పనిచేసారు. పాత మన కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని అందరినీ కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరినీ కూడా కలుపుకపోతూ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడించాలా. మీరందరూ కూడా చెప్తుండే, కంది శ్రీనివాసరెడ్డి అనేటప్పుడు అందరి వారు, నేను మారినా మీరందరూ కూడా మారాలా, నేను మారినా మీరందరూ మారాలా. మనం అందరినీ కలుపుకోవాలా, ఎవరి మీద మనం ద్వేషం పెట్టుకోవద్దు. అందరింటికి ఏమున్నది, ఒక మనిషి కోపంగా ఉంటే ఆయన ఇంటికి తిండికి వండి, తినడానికి వండి, ఛాయకు వండి, ఆ మనిషి కోపం చల్లారుతుంది. ఏమున్నది దీంట్లో, పెద్ద ఏమన్నా బ్రహ్మ విద్య ఉన్నదా? మీ చుట్టుపక్కల వాళ్ళని కలుపుకపోండి, మీకెందుకు? నేనే 10 మెట్లు దిగి కార్యకర్తలందరినీ కలుపుకపోతా ఉన్నాం. స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, కౌన్సిలర్లని, సర్పంచులు చేయాలి. ఎవ్వరు కూడా భేషజాలకు పోవద్దు, అందరినీ కలుపుకపోవాలా. అందరూ మన వాళ్ళే. మన ఆదేశం మన పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ బిడ్డని
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసుకునేటువంటి అవకాశం దొరికింది మనకు. అట్లనే మన ఇన్ఛార్జ్ మంత్రిగా ఒక ఆదివాసీ బిడ్డ సీతక్క గారు ఉన్నారు. మన రాష్ట్ర అధ్యక్షులుగా ఒక బీసీ బిడ్డ ఉన్నారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మన కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలని మనం చెప్పుకుంటా ఉన్నాం. వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకొని వాళ్ళందరి అభివృద్ధి కోసం మనం నిరంతరం కృషి చేయాలా, కష్టపడాలని మరొకసారి తెలియజేస్తూ, అందరి కార్యకర్తల్ని సమాయత్తం చేయండి. స్థానిక సంస్థల ఎలక్షన్లలో అందరినీ కూడా కలుపుకపోయి మంచి గొప్ప విజయాన్ని సాధించే దిశగా మనం వెళ్ళాలా. మనం ఎవరికి టికెట్ వచ్చినా కూడా అందరూ సహాయ సహకారాలు అందించాలా. ఎవరికి టికెట్ వచ్చినా కూడా అందరూ కూడా సహకారం చేయాలా. ఆ టికెట్ వచ్చినటువంటి వ్యక్తి కూడా అందరినీ కూడా కలుపుకపోవాలా. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి అన్న కానీ, మహేష్ కుమార్ గౌడ్ అన్న కానీ, వాళ్ళ తాపత్రయం ఒకటి, కాంగ్రెస్ పార్టీ కోసం జెండా పట్టినటువంటి కార్యకర్తనే రాజుగా చేయాలా, వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలా. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని నిరంతరం కూడా వాళ్ళ అభివృద్ధికి సహకరించాలా, వాళ్ళని గుండెలో పెట్టి చూసుకోవాలనేటువంటి ఒక ఆశయంతో ముందుకెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పటిష్టత కోసం 24 గంటలు కృషి చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా దానికి కంకణబద్ధమై తప్పకుండా మనమందరం కూడా ఏకతాటి మీద ఉండి కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ నాయకత్వం, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం. జై కాంగ్రెస్.